వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను అమ్మ మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని వీడుతూ వేమిరెడ్డి ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. అది మర్చిపోకముందే మాగుంట శ్రీనివాసరావు రెడ్డి కూడా ఈ రోజున అదే బాట పట్టే ప్రయత్నం చేశారు. అది మర్చిపోకముందే ఈరోజు బాలినేని కూడా మాగుంట తరహాలోనే పార్టీని వీడేందుకు కూడా సిద్ధమవుతున్నారు. వరుసగా మనం చూసినట్లయితే మొన్న వేమిరెడ్డి, నిన్న మాగుంట శ్రీనివాసరావు రెడ్డి, నేడు బాలినేని శ్రీనివాసరావు రెడ్డి, ఇలా వరుస పెట్టి రెడ్డి సామాజిక వర్గ నేతలంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక వీళ్లే కాదు, మనం ఆ లిస్టు కనుక ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేస్తే కొండవీటి చాంతాడంత అవుతుంది. ఒక కోటంరెడ్డి దగ్గర తీసుకున్న ఈ రోజున ఒక మేకపాటి ఫ్యామిలీ కూడా జగన్మోహన్ రెడ్డి దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. అదేవిధంగా అదే నెల్లూరు జిల్లాకు చెందిన ఒక ఆనం రామనారాయణ రెడ్డి మొదలుకొని ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వరకు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డితో డిఫర్ అయ్యి వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళే. ఇలా నియోజకవర్గాల వారీగా తీసుకున్న, జిల్లాల వారీగా తీసుకున్న ఎంతోమంది జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన నేతలంతా కూడా ఆయన మీద తిరుగుబాటుకే సిద్ధమవుతున్నారు. ఇది మాత్రం వైసీపీలో నిజంగా ఒక కలవరానికి గురి చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి తాను సీఎం అయిన తర్వాత ప్రత్యేకించి తన సామాజిక వర్గానికి అందలం ఎక్కిస్తూ అనేక పదవులు ఇచ్చారని ఒక విమర్శ ఈరోజు ప్రతిపక్షాల నుంచి ఉంది. అందులో చాలా వరకు వాస్తవం కూడా ఉంది. అయితే ఇదే సమయంలో సామాజిక వర్గ సమీకరణాల వేదికగానే జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు కూడా ఉంటూ వచ్చాయి. అయితే ఇదే అంశాన్ని మాత్రం ఆయన సొంత సామాజిక వర్గ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజున వరుస పెట్టి, అది కూడా జగన్మోహన్ రెడ్డి అత్యంత క్రూషియల్ జిల్లాలుగా భావించే ఒక ఒంగోలు కావచ్చు, అంటే ఉమ్మడి ప్రకాశం కావచ్చు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలు కావచ్చు, ఇలాంటి చోట నుంచే జగన్మోహన్ రెడ్డికి చాలా సీరియస్ జోలకు తగిలే ప్రయత్నం చేస్తోంది. అసలు రెడ్డి సామాజిక వర్గ వైసీపీ నేతల్లో ఈ స్థాయిలో అసంతృప్తి ఎందుకు ఏర్పడింది? వాళ్ళంతా కూడా వరుస పెట్టి జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున షాకులు ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తూ వస్తున్నారు? ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని అనేక కీలక పదవుల్లో ఇప్పటిదాకా ఉంచుతూ వచ్చినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తీరు మీద వాళ్ళు పూర్తి స్థాయిలో అసహనంతో ఎందుకున్నారు? ఈరోజు ఈ పరిణామాలన్నీ కూడా రేపటి ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ భవిష్యత్తును ఏ మలుపు తిప్పబోతున్నాయి? ఈ అంశాలన్నీ కూడా నిజంగానే వైఎస్ఆర్సీపీలో ఒక ఆందోళనను, అదేవిధంగా ఒక పూర్తి స్థాయిలో ఒక అయోమయాన్ని అయితే కలుగజేస్తున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ స్థాయిలో రెడ్డి సామాజిక వర్గ నేతల నుంచి తిరుగుబాటు చేయడానికి, తిరుగుబాటు రావడానికి కూడా ఒక ప్రత్యేక కారణం ఉందని అనుకోవాలి. ఆ కారణాన్ని గురించి చెప్పుకోవాలంటే ఇందాక మనం చెప్పుకున్న పేర్లు వాళ్ళ అసంతృప్తికి కూడా కారణం ఏంటో కూడా ఇక్కడ హైలైట్ చేసుకోవాలి. ముందుగా మనం చూసినట్లయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సంగతే మనం చెప్పుకోవాలి. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల సమయం కంటే ముందుగా ఆయన వైఎస్ఆర్సీపీలో చేరే ప్రయత్నం చేశారు. 2014 పరిణామాల తర్వాతే ఆ రోజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే విజయసాయిరెడ్డిది కూడా అదే జిల్లా కావడం, జగన్మోహన్ రెడ్డి అటు పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా నెంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కింద విజయసాయిరెడ్డి నెంబర్ 2గా వ్యవహరిస్తూ వచ్చారు. అలాంటి విజయసాయిరెడ్డి వాళ్ళ సాన్నిహిత్యం కారణంగానే నెల్లూరు జిల్లా నుంచి అర్ధబలం అంగబలం పుష్కలంగా ఉన్న ఒక నేత అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రతిపక్షంలో, వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనే పార్టీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు. ఆయనకి జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ టికెట్ కూడా ఇవ్వడం జరిగింది. అదే స్థాయిలో అదే జిల్లాకు సంబంధించి అటు ఒంగోలు కావచ్చు, ఇటు నెల్లూరు కావచ్చు, నెల్లూరు సొంత జిల్లా వేమిరెడ్డిది. ఆ జిల్లాలో మొత్తం పార్టీకి అయిన ఖర్చులతో సహా ఎన్నికల సమయంలో ఉన్న ఖర్చులన్నింటినీ కూడా తానే భరిస్తూ వచ్చారు. పార్టీకి ఆర్థిక అండదండలు పుష్కలంగా అందించడంలో వేమిరెడ్డి లాంటి వాళ్ళు ముందున్నారని అనుకోవాలి. ఆ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఆయనతో పార్టీ కోసం పనిచేయించుకున్నారు కూడా. సో అలాగే ఇక రాజ్యసభలో కూడా కంటిన్యూ అవుతూ వచ్చారు. అయితే 2019 ఎన్నికల పరిణామాల తర్వాత వేమిరెడ్డి విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలతో విభేదిస్తూ వచ్చారు. పర్టికులర్లీ ఎన్నికల్లో జరుగుతున్న ఈ సమయంలో అసలు ఒక పర్టికులర్ నెల్లూరు జిల్లాలో ఒక గందరగోళం అయితే ఏర్పడింది వైఎస్ఆర్సీపీలో. ఎప్పుడైతే ఎమ్మెల్యే కోటాల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి, అప్పుడు ఒక కోటంరెడ్డి కావచ్చు, ఒక మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, ఒక ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ చేస్తూ వాళ్ళు పార్టీ నుంచి సస్పెండ్ అయ్యి ఉన్నారు. అంటే అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ ఆయన మీద తిరుగుబాటు చేసే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దాన్ని స్మెల్ చేయలేకపోయారు. ఆ పరిణామాల తర్వాత నెల్లూరు జిల్లాలో పార్టీ అంతా కూడా కకావికలం అవుతూ వచ్చింది. మరోవైపు వాళ్ళు పార్టీ నుంచి వెళ్ళిన వెంటనే, సస్పెండ్ అయిన వెంటనే అటు టీడీపీలో కూడా జాయిన్ అయ్యారు. ఈరోజు ఆల్మోస్ట్ వాళ్ళందరికీ కూడా టికెట్లు కూడా కన్ఫర్మ్ అవుతున్న పరిస్థితి ఉంది టీడీపీలో. ఇక లోకేష్ పాదయాత్రను కూడా దగ్గరుండి నెల్లూరు జిల్లాలో సక్సెస్ కూడా చేస్తున్నారు వాళ్ళు. ఇక ఈ పరిణామాలు వాళ్ళు ముగ్గురు ఒకేసారి జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన పరిణామాలే అంతర్గత కుమ్ములాటలకైతే నెల్లూరు జిల్లా వైసీపీలో కారణమయ్యాయని అనుకోవాలి. ఎందుకంటే ఈ పరిణామాల తర్వాత అటు నెల్లూరు ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డిని తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి కోటంరెడ్డి మీద పోటీ చేసేందుకు కూడా అక్కడ అభ్యర్థిగా నియమించడం జరిగింది నెల్లూరు రూరల్ నుంచి. వన్స్ ఎప్పుడైతే ఆదాల ప్రభాకర్ రెడ్డి అడ్డు పంపించారో ఈరోజు నెల్లూరు ఎంపీగా పోటీ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక అభ్యర్థి కావాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే ఈరోజు రాజ్యసభ సభ్యుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆ టికెట్ ఆఫర్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. అయితే తనతో పాటు తను పోటీ చేయడానికి సంసిద్ధంగా ఉన్నాను కానీ అంటూ కూడా ఆయన కండిషన్ పెట్టారు. తన భార్య ప్రశాంతి రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి కనుక ఏదైతే నెల్లూరు సిటీ టికెట్ ఇచ్చినట్లయితే తాను పోటీ చేసేందుకు సిద్ధమంటూ కూడా ఆయన
ఒక డిమాండ్ అయితే జగన్మోహన్ రెడ్డి ముందు ఉంచినట్టు చర్చ జరుగుతోంది. అసలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి ఒక వివాదరహితుడిగా ఉండే ఒక వ్యక్తి, సుదీర్ఘంగా నెల్లూరు జిల్లా వైసీపీ రాజకీయాలను శాసించిన వ్యక్తి ఒక టికెట్ అడిగితే అసెంబ్లీ టికెట్ ఎవరైనా సరే అందుకు అనుకూలంగానే ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం చివరి వరకు కూడా వేమిరెడ్డి ప్రశాంత్కి టికెట్ ఇస్తానని చెప్పి చివరి వరకు వాళ్ళని ఊరిస్తూ వచ్చారు. ఇక లాస్ట్ మినిట్లో అనిల్ యాదవ్ని తీసుకెళ్లి నర్సరావుపేట ఎంపీగా పెట్టినప్పటికీ కూడా ఆయన అనుచరుడైన ఖలీల్కే టికెట్ ఇవ్వడం జరిగింది. అసలు వేమిరెడ్డి ముందుగా పెట్టిన డిమాండ్ ఏంటంటే అనిల్ కుమార్ యాదవ్కు టికెట్ ఇవ్వద్దు అనేది, ఇచ్చిన ఆయన గెలవరు అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం అనిల్ కుమార్ యాదవ్ అనుచరుడైన ఖలీల్కే టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ పరిణామాలతో వేమిరెడ్డి ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, ఢిల్లీకే పరిమితమైనారు చాలా రోజుల పాటు. అటు ఒంగోలులో కానీ ఇటు ప్రకాశం, ఉమ్మడి ప్రకాశంలో కొన్ని చోట్ల జగన్మోహన్ రెడ్డి కొన్ని కార్యక్రమాలను ఇనిషియేట్ చేసిన వేమిరెడ్డి దూరంగా ఉన్నారు. ఇక అటు రాజ్యసభలో కూడా అటు మోడీని కలవడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిన సమయంలో కూడా వేమిరెడ్డి ఎక్కడ జగన్మోహన్ రెడ్డిని ఢిల్లీలో కలిసే ప్రయత్నం కూడా చేయలేదు. ఇక లేటెస్ట్గా ఆయన జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ ఏకంగా టీడీపీ జెండా కప్పుకున్నారు. రేపో మాపో టీడీపీ నుంచి నెల్లూరు అభ్యర్థిగా వేమిరెడ్డి పేరు కూడా అనౌన్స్ కాబోతోంది. ఇక ఈరోజు తన భార్య అయిన ప్రశాంత్కి కూడా టీడీపీ నుంచి ఆయన టికెట్ కోరే ప్రయత్నం జరుగుతోంది. టీడీపీ కూడా అందుకు సానుకూలంగానే ఉంది. లైక్ కొవ్వూరు లాంటి చోట నుంచి కానీ వేరే ఆప్షన్ కూడా వెతుకుతూ ఉన్నారన్న చర్చ అయితే ఉంది. ఇక నెల్లూరు సిటీ నుంచి నారాయణ ఈజీగా గెలుస్తారనే ఒక అంచనాలు కూడా ఉన్నాయి. అవసరమైతే నారాయణ కూడా ఆ సీటు త్యాగం చేసేందుకు ముందుకు వచ్చినా ఈ రోజున పార్టీ అధిష్టానం మాత్రం సిటీ విషయంలో నారాయణ వైపే మొగ్గు చూపింది. అందుకే ఈరోజు వేమిరెడ్డి ప్రశాంత్కి మాత్రం కొవ్వూరు టికెట్ కేటాయించే అవకాశం ఉందన్న చర్చ అయితే ఉంది. సో వాట్ ఎవర్ ఇట్ మే, అఫిషియల్గా ఇప్పటికే వేమిరెడ్డిని అయితే మాత్రం త్వరలోనే నెల్లూరు ఎంపీ టీడీపీ ఎంపీగా అభ్యర్థిగా అనౌన్స్ చేసేందుకు కూడా టీడీపీ సిద్ధమవుతూ వస్తుంది. ఇక అది వేమిరెడ్డి ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయడానికి కారణం ఏంటంటే తను టిల్ ఎండ్ వరకు కూడా తన పార్టీ కోసం ఆ స్థాయిలో ఉపయోగపడినప్పటికీ కూడా ఒక ఎమ్మెల్యే టికెట్ విషయంలోనూ అదేవిధంగా అనిల్ కుమార్కి టికెట్ ఆయన అంచులకు టికెట్ ఇవ్వద్దనే విషయంలోనూ కనీసం తన మాటలను కూడా సీనియర్ అయిన తన మాటలను కూడా జగన్మోహన్ రెడ్డి పరిగణలోకి తీసుకోపోవడాన్ని ఆయన నిజంగానే డిఫెన్స్లో పడ్డారు. అందుకే ఈరోజు ఏకంగా పార్టీ మీద తిరుగుబాటు చేసిన పరిస్థితి ఉంది. దట్టు జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గానికి చెందిన నేత. సో రెండో వ్యక్తి గురించి చెప్పుకోవాలంటే మాగుంట శ్రీనివాస్ రెడ్డి గురించి చెప్పుకోవాలి. నిన్న మొన్న ఆయన వైఎస్ఆర్సీపీని వీడుతూ తన ఆత్మగౌరవానికి వైఎస్ఆర్సీపీలో భంగం వాటిల్లిందంటూ కూడా చాలా డెరిగేటరీ కామెంట్స్ చేస్తూ ఆయన వైఎస్ఆర్సీపీని వేయడం జరిగింది. రేపో మాపో ఆయన కూడా టీడీపీ ఒంగోలు ఎంపీ టికెట్ని కూడా అనౌన్స్ చేయబోతూ వస్తుంది. ఈ రోజున మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం గురించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లా రాజకీయాల్లో ఆ ఫ్యామిలీకి ఒక సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర ఉంది. ఆయన బ్రదర్ మాగుంట సుబ్బరామరెడ్డి కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ నుంచి ఎంపీగా వ్యవహరించారు ఒంగోలు. ఆ తర్వాత ఆయన మరణం తర్వాత ఆయన భార్య పార్వతమ్మ కూడా ఆ రోజున ఎంపీగా పనిచేశారు. ఇక ఆ తర్వాత వాళ్ళ వారసుడిగా మాగుంట శ్రీనివాస్ రెడ్డి రాజకీయ అరంగేట్రం చేశారు. సంవత్సరాలుగా వాళ్ళు లిక్కర్ బిజినెస్లో ఉన్నప్పటికీ కూడా ఎక్కడ వాళ్ళ మీద ఆ స్థాయిలో ఆరోపణలు కానీ వచ్చిన సందర్భం అయితే లేదనే చెప్పుకోవాలి. అలాంటి మాగుంట గత ఎన్నికల సమయంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి రావడం జరిగింది. ఆయన 2014లో టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయినారు. అండ్ దెన్ 2019 ఎన్నికలు వచ్చే నాటికి లాస్ట్ మినిట్లో టీడీపీ నుంచి ఆయన వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకున్నారు. ఆ రోజున సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు మాగుంట రాకను వ్యతిరేకించారు కూడా. తనకే ఎంపీ టికెట్ కావాలంటూ పట్టుబడినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి తన సొంత బాబాయిని కన్విన్స్ చేసి ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా ఇస్తానని ఒక అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చి ఆ రోజు మాగుంటకే టికెట్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో మగాళ్ళు లేక టీడీపీ నుంచి తీసుకొస్తున్నారా అనే ఒక డెరిగేటరీ కామెంట్స్ కూడా చేసి ఆ రోజు సుబ్బారెడ్డి వార్తల్లోకి ఎక్కారు. అయినా జగన్మోహన్ రెడ్డి దాన్ని పూర్తి స్థాయిలో తన బాబాయిని కన్విన్స్ చేసి మాగుంట వైపే మొగ్గు చూపారు. ఈ క్రమంలోనే మాగుంట శ్రీనివాస్ రెడ్డి ఆ రోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం, ఒంగోలు ఎంపీగా పోటీ చేయడం జరిగింది. ఎప్పుడు కూడా మాగుంట విషయానికి వచ్చినట్లయితే ఒక వివాద రహితుడిగా ఆయన పేరుంది. అదేవిధంగా ఎప్పుడు కూడా ఒక డెరిగేటరీ కామెంట్స్ రాజకీయాల్లో ఉండి కూడా ఆ స్థాయిలో కామెంట్స్ చేయని వ్యక్తిగా కూడా పేరుంది. అలా సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని అయితే ఆయన కొనసాగిస్తూ వచ్చారు సోలో పెర్ఫార్మెన్స్తో. అలాంటి మాగుంటని జగన్మోహన్ రెడ్డి డే 1 నుంచి కూడా పట్టించుకోలేదన్న ఒక విమర్శలు ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఇక మిగతా విషయాలు ఎలా ఉన్నా మాగుంట మాత్రం అలాగే వైఎస్ఆర్సీపీతో సెయిల్ అవుతూ వచ్చారు. ఎప్పుడైతే లిక్కర్ మాఫియా వ్యవహారం ఢిల్లీ కేంద్రంగా తెర మీదకి వచ్చిందో అటు ఆప్తో సహా ఆప్లో పలువురు కీలక నేతలతో సహా అరెస్ట్ అయ్యారో సౌత్లో కూడా కొన్ని లింకులు అయితే బయటపడ్డాయి ఈ లిక్కర్ మాఫియా వ్యవహారంలో. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ గులాబీ బాస్ కూతురైన కవితను కూడా ఈడీ ఆ రోజు విచారించింది. ఇక అదే సమయంలో ఏపీకి చెందిన విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయిన శరచంద్రారెడ్డి కూడా ఆ రోజున అరెస్ట్ చేసింది ఈడీ. ఆయనతో పాటు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకైన రాఘవరెడ్డిని కూడా ఆ రోజు అరెస్ట్ చేయడం జరిగింది. మొన్ననే ఆయన బెయిల్ మీద వాళ్ళిద్దరు కూడా బయటకు వచ్చున్నారు. అయితే తన కొడుకు అరెస్ట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా తన కొడుకు బెయిల్ విషయంలో కావచ్చు, అరెస్ట్ విషయంలో కావచ్చు, తన మీద ఎక్కడ కన్సర్న్ చూపించకపోవడం మాత్రం ఈరోజు మాగుంట శ్రీనివాస్ రెడ్డిని పూర్తి స్థాయిలో అయితే డిఫెన్స్లో పడేసింది అనుకోవాలి. తన అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీగా ఉండి తన కొడుకు అరెస్ట్ మీద ఆ స్థాయిలో పుంకాలుగా స్టోరీలు వస్తుంటే జగన్మోహన్ రెడ్డి ఆయన తన మీద కన్సర్న్ కూడా చూపించలేదనే ఒక వాదన ఏదైతే మాగుంట శ్రీనివాస్ రెడ్డి అనుచరుల్లో ఉంది, ఆయనలో కూడా ఉంది.
ఇక దానికి తోటి ఇక జగన్మోహన్ రెడ్డి వైపు నుంచి చూసినట్లయితే ఈరోజు ఆపుని ఇరుకుని పెట్టేందుకే ఆ కేసును తెర మీదకి తెచ్చిందనే విమర్శలు ఉన్నప్పటికీ ఇప్పటికే మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. ఆపు నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. ఇక కేజ్రీవాల్ కూడా రేపో మాపు అరెస్ట్ అంటూ ఈడీ నోటీసుల మీద నోటీసులు ఇస్తూ వస్తుంది. ఈ రోజున బీజేపీ వ్యతిరేకంగా ఆపు ఉంది కాబట్టి ఆపుకు వ్యతిరేకంగా బీజేపీ ఈ విషయంలో పావులు గదుపుతోంది. అవసరమైతే కవిత అరెస్ట్ కూడా ఎంపీ ఎన్నికల్లో రంగం సిద్ధం చేస్తుంది. ఈరోజు అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రాఘవరెడ్డికి మద్దతుగానో లేకపోతే రాఘవరెడ్డి మీద కేసు లేకుండా చేయాలనుకుంటే అటు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్లాల్సి ఉంటుంది. ఆ భయంతోనే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఎక్కడ బీజేపీ నేతలకు కోపం వస్తుందో అన్న విధంగానే ఈరోజు రాఘవరెడ్డిని కానీ మాగుంటను కానీ పక్కన పెడుతూ వచ్చారు, పెద్ద కారణాలు ఏవి లేకుండానే. ఇక ఆ తర్వాత మనం చూసినట్లయితే కూడా బాలినేని శ్రీనివాసరెడ్డికి అండ్ దెన్ మాగుంటకు మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉంది. మాగుంటకే ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి టిల్ ఎండ్ వరకు కూడా పట్టుబడుతూ వచ్చారు. అదే సమయంలో చూసినట్లయితే తను పూర్తి స్థాయిలో తనకు టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, బట్ మాగుంటకి ఎంపీ టికెట్ ఇవ్వాలంటూ ఆయన బతిమలాడుతూ వచ్చారు జగన్మోహన్ రెడ్డిని. సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు వస్తే తనకు ఒక ఆధిపత్య పోరు ఉంటుందనే ఆలోచనతోనే అన్నిసార్లు బాలినేని పట్టుబట్టినా ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆయన కన్సిడరేషన్ కింద కూడా తీసుకోలేదు. ఇక ఈ పరిణామాలన్నిటితో ఒక సఫికేషన్కి అయితే మాగుంట గురవుతూ వచ్చారు, ఒక హ్యూమిలేషన్కి గురవుతూ వచ్చారు. ఇక ఇటీవలే జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటన సమయంలో కూడా మాగుంట అక్కడ ఎదురుపడి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ఎదురుపడి నమస్కరించినా జగన్మోహన్ రెడ్డి కనీసం ఆయన ముఖం కూడా చూడకుండా పక్కకు వెళ్ళిపోయారు. ఇది అటు జాతీయ మీడియాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్ అయింది ఆ రోజున. సో ఈ పరిణామాలన్నిటితో ఈరోజు మాగుంట పార్టీని విడిచేందుకే నిర్ణయం తీసుకున్నారు. తన ఆత్మగౌరవాన్ని వైఎస్ఆర్సీపీలో తాకట్టు పెట్టలేను అంటూ ఒక డెరోగేటరీ కామెంట్స్ చేస్తూ ఒకే ఒక డైలాగ్తోని జగన్ మొహం మీదే ఆ మాట చెప్పేసి ఆయన ఈ రోజున బయటికి వెళ్ళడం జరిగింది. ఆయన ఒంగోలు ఎంపీగా ఈరోజు అనౌన్స్ చేసేందుకు కూడా టీడీపీ సిద్ధమవుతోంది. సో ఇక మరో రెడ్డి విషయం మనం చెప్పుకున్నట్లయితే ఆయన ఎవరో కాదు, బాలినేని శ్రీనివాసరెడ్డి. పర్టికులర్లీ ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాళ్ళంతా అటు నెల్లూరు ఇటు ఒంగోలు నుంచే ఉన్నారు, పక్కపక్క జిల్లాల నుంచే. ఒకప్పుడు వైఎస్ఆర్సీపీకి ఒక సాలిడ్ కంచుకోటలుగా ఉంటూ వచ్చాయి ఆ రెండు జిల్లాలు కూడా. పర్టికులర్లీ నెల్లూరు అయితే క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసింది గత ఎన్నికల సమయంలో, లైక్ కడప తరహాలోనే. ఇక బాలినేని విషయానికి వచ్చినట్లయితే కూడా బాలినేని జగన్మోహన్ రెడ్డికి బంధువు కూడా, వయసుకి ఎంతో సన్నిహితుడనే పేరుంది. అటు సుదీర్ఘకాలం కాంగ్రెస్లో జిల్లా రాజకీయాలను కూడా శాసించిన చరిత్ర అయితే బాలినేని శ్రీనివాసరెడ్డికి ఉంది. వైఎస్ హయాంలో ఆయన మంత్రిగా కూడా పనిచేస్తున్నారు మైనింగ్ శాఖకు. ఆ తర్వాత వైఎస్ మరణం తర్వాత కూడా సుదీర్ఘకాలం ఆయన కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చినప్పటికీ ఆ తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి వెంట నడుస్తూనే వచ్చారు ఆయన. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల్లో కూడా బాలినేనికి మరోసారి టికెట్ ఇచ్చారు. బాలినేని గెలిచిన బాలినేనికి మంత్రి పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే అదే జిల్లా నుంచి ఆదిమూలం సురేష్కు కూడా మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. 2.5 ఏళ్ల తర్వాత తన క్యాబినెట్ ఎక్స్పెన్షన్లో భాగంగా కొంతమంది మంత్రులను తీసి పక్కన పెట్టారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి బాలినేనికి కూడా ఒక జలకి ఇచ్చారని అనుకోవాలి. అయితే అదే జిల్లా నుంచి ఆదిమూలంను కొనసాగిస్తూ తనకి మంత్రి పదవి తీసేసినట్లయితే అది తన క్యాడర్ ముందు తను చెప్పుకోలేని పరిస్థితి వస్తుందంటూ కూడా ఆయన ఎంతో ఆవేదన ఫీల్ అయ్యారు. అటు తాడేపల్లికి పలుసార్లు వెళ్ళడం జరిగింది. ఏకంగా పార్టీ మీదే వ్యతిరేకంగా వాయిస్ వినిపించినా జగన్మోహన్ రెడ్డి ఎక్కడా బాలినేని కన్సిడర్ చేసే ప్రయత్నం చేయలేదు. అప్పటికే ఆయన కొడుకు రూపంలో, వియ్యంకుడు రూపంలో భూ ఆక్రమణల ఆరోపణలు రావడం కానీ, అధికారులంతా కూడా బాలినేని అండ్ ఆయన అనుచరులను చుట్టుముట్టే ప్రయత్నం చేయడం కానీ ఇవన్నీ నలుగుతూ వచ్చాయి. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డి బాలినేని పక్కన పెట్టారన్న వాదనలు కూడా వినిపించాయి. అయితే మంత్రి పదవి నుంచి పక్కన పెడతాం ఒక లెక్క అయితే, అప్పటి నుంచి అనేక రకాలుగా ఆయన హ్యూమిలేట్ చేస్తూ వచ్చారు. అటు అధికారులు కూడా బాలినేని లాంటి ఒక సీనియర్ నేత, మంత్రిగా పనిచేసిన నేతను కూడా ఆయన మాట వినని పరిస్థితి అయితే ఉంది. ఇక వైవి సుబ్బారెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పటికీ జిల్లాలో అప్రతిహతంగా ఆయనే చక్రం తిప్పారన్న వాదనలు కూడా వచ్చాయి బాలినేని పక్కన పెట్టి మరి. సో ఇది కూడా బాలినేనికి ఒక సఫికేషన్కి కారణమైంది. అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళతో బాలినేనికి ఉన్న సాన్నిహిత్యం కూడా అనేక సార్లు వైఎస్ఆర్సీపీలో ఆయన మీద అనుమానాలు రావడానికి కారణమైంది. ఇక పుంకాలుగా బాలినేని గురించి ఈరోజు మీడియాలో ఎన్నో స్టోరీలు వస్తున్నాయి. గత 1 year కాలంగా ఆయన టీడీపీలోకి వెళ్తారని ఒకసారి, జనసేనలోకి వెళ్తారని ఒకసారి, ఎన్నోసార్లు బాలినేని ఈ విషయాల్ని ఖండిస్తూ వచ్చారు. బట్ అదే సమయంలో ఎప్పుడూ కూడా తన మనసులో ఉన్న మాటను దాచుకోకుండా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని ఎక్కడికక్కడ ఖండించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన పాలన తీరు కానీ, తన ఇంత ఇండస్ట్రీలో, పొలిటికల్ ఇండస్ట్రీలో ఎక్కడ కూడా తాను ఇలాంటి పరిపాలన చూడలేదంటూ కామెంట్ చేస్తున్నారు. అదేవిధంగా రేపు అధికారంలోకి టీడీపీ రాబోతుందంటూ కూడా కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు చేనేత వస్త్రాలకు సంబంధించి ఛాలెంజ్ విసిరితే దాన్ని ముందుగా స్వీకరించి వార్తల్లోకి ఎక్కారు. ఇలా అనేక కార్యక్రమాలు బాలినేని తీసుకున్న ఇష్యూస్ కానీ, బాలినేని మాట్లాడిన మాటలు కానీ ఎన్నోసార్లు తాడేపల్లి ప్యాలెస్ని కుదుపుకు కూడా గురి చేశాయి. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈరోజు బాలినేని మాటను కూడా జగన్మోహన్ రెడ్డి కన్సిడరేషన్ కింద తీసుకోలేదు. ఎస్పెషల్లీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయనకి ఎంపీగా టికెట్ ఇవ్వాలన్న విషయంలో. అటు మాగుంట పార్టీలోంచి వెళ్ళిపోయిన రోజే చెవిరెడ్డిని తీసుకొచ్చి, ఆల్రెడీ ఎప్పుడో చెవిరెడ్డిని తీసుకొచ్చారు, బట్ అఫిషియల్ అనౌన్స్మెంట్ లేకపోయినా మాగుంట అలా పార్టీకి రిజైన్ చేశారు. ఇలా చెవిరెడ్డిని ఎంపీ ప్లేస్లో
ఇంప్లాంట్ చేసే ప్రయత్నం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీ నుంచి. సో ఏకంగా ఈరోజు బాలినేని అవసరమైతే రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడారు. తనకు టికెట్ విషయంలో కూడా ఒక డైల్మా అయితే కొనసాగుతూ వస్తుంది. ఆయనకు టికెట్ ఇస్తారా లేదా అనే అంశానికి సంబంధించి నాటేటైతే క్లారిటీ లేదని అనుకోవాలి. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేసేందుకే సిద్ధమవుతున్నారన్న వార్తలు వస్తున్నాయి. బాలినేని లాంటి ఒక నేత వస్తానంటే అటు జనసేన అయినా టీడీపీనైనా ఆయన వెల్కమ్ చేసే అవకాశం అయితే పుష్కలంగా కనిపిస్తోంది. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున వరుసపెట్టి ఇప్పుడు దాకా మనం చూసుకున్న ఒక వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా ఒక మాగుంట శ్రీనివాసరెడ్డి కావచ్చు, ఒక బాలినేని శ్రీనివాసరెడ్డి కావచ్చు, తన సొంత రెడ్డి సామాజిక వర్గ నేతలే జగన్మోహన్ రెడ్డి మీద ఈరోజు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆ సామాజిక వర్గానికి అంతే ప్రయారిటీ ఇచ్చారనేది ఇప్పుడు దాకా టీడీపీ కానీ అండ్ జనసేన కానీ చేసిన విమర్శ కూడా. అంత ప్రయారిటీ ఇచ్చినా బట్ నేతల విషయంలో తనకు అనుకూలంగా పనిచేసిన నేతల విషయంలో కూడా వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని పొలిటికల్గా ఎదగనీయకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి అనేది మరొక విమర్శ. ఈ క్రమంలో ఈరోజు ఆయన దగ్గర మేము హ్యూమిలియేషన్ భరించలేకపోతున్నామంటూ ఒక్కొక్కరుగా ఈరోజు వెలుగులోకి వస్తున్న పరిస్థితి. వేమిరెడ్డి దగ్గర నుంచి ఈ రోజున మాగుంట శ్రీనివాసరెడ్డి దాకా ఒక్కొక్కరుగా జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తూ బయటకు వస్తున్నారు. గతంలో చూసిన ఒక కోటంరెడ్డి కావచ్చు, ఒక ఆనం కావచ్చు, ఒక మేకపాటి చంద్రశేఖర్ కావచ్చు, వీళ్ళంతా కూడా అదే సామాజిక వర్గానికి చెందిన నేతలే. పైకి మాత్రం పటాటోపంగా కనిపించే రెడ్డి సామాజిక వర్గానికి అనే ప్రయారిటీ, బట్ ఆయన జగన్మోహన్ రెడ్డి కింద తొత్తుల్లో తాము పనిచేయాల్సి వస్తుందంటూ కూడా చాలామంది వాపోతూ ఉన్నారు. అందుకే ఇక్కడ మాగుంట లాంటి వాళ్ళు తమ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టలేమంటూ కూడా ఒక డెరిగేటరీ కామెంట్స్ చేస్తున్నారు. అసలు వేమిరెడ్డి లాంటి వాళ్ళైతే జగన్మోహన్ రెడ్డి ఫోన్ కూడా అందుబాటులో లేకుండా ఎక్కడికో వెళ్ళిపోయిన పరిస్థితి కొన్ని రోజుల పాటు అజ్ఞాతంలోకి. అలా జగన్మోహన్ రెడ్డి మీద ఏకంగా ఎవరైతే జగన్మోహన్ రెడ్డి తమ సామాజిక వర్గం అక్కురు చేసుకున్న నేతలంతా కూడా ఈరోజు అదే జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటుకైతే సిద్ధమయ్యారు. అది కూడా వరుసపెట్టి, అది కూడా నియోజకవర్గాల వారీగా, అది కూడా జగన్మోహన్ రెడ్డికి హార్డ్ కోర్ జిల్లాల వారీగా. మరి ఈ పరిణామాలు తన సొంత సామాజిక వర్గంలోనే ఈ స్థాయిలో తిరుగుబాటు తీసుకొచ్చుకుంటున్న జగన్మోహన్ రెడ్డి రేపటి ఎన్నికల నాటికి మిగతా సామాజిక వర్గాల నుంచి ఎంతవరకు తనకు ఫ్లెక్సిబిలిటీని తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు, ఈ ఎఫెక్ట్ రేపటి ఎన్నికల మీద ఎంతవరకు ఉంటుంది అనేది కూడా ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతూ వస్తుంది.